ఈ నెల 6, 7వ తేదీలలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కుప్పం ఎంపీడీఓ కార్యాలపు సమావేశపు మందిరంలో ముఖ్యమంత్రి కుప్పం పర్యటన నేపథ్యంలో ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ మణికంఠ చందోలతో కలిసి సమావేశం నిర్వహించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ జి విద్యాధరి, కడప పీడీ వికాస్ మర్మత్, డిఆర్ఓకే మోహన్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఈ నెల 6, 7వ తేదీలలో 2 రోజులు కుప్పంలో పర్యటించనున్నారని, ఈ 2 రోజుల పర్యటన విజయవంతంగా నిర్వహించేందుకు శాఖల వారీగా కేటాయించిన విధులను అధికారులు సమర్థవంతంగా నిర్వహించాలని అన్నారు. ఆల్రెడీ లొకేషన్ చూసుకుని వచ్చాము. సో గుడిపల్లి ఎంపీడీఓ, పీడీ గార్డీ యాజ్ వెల్ యాజ్ కేటీడీ ఇది మీకు ఇన్ఛార్జ్ చేసుకున్నాము. ఆల్రెడీ ప్లేస్ లొకేషన్ చూసుకుని వచ్చాము. అండ్ డిఈపిఆర్ విల్ బి లుకింగ్ ఇంటూ ద టెండర్ అరేంజ్మెంట్స్, విల్ ఇన్ఫార్మ్ ద వెండర్, కోఆర్డినేట్ చేసుకుని. సో దిస్ విల్ బి దేర్ విల్ బి సమ్ 300-400 మెంబర్స్ ఆఫ్ ది సిటీ. మీరు చూస్తున్నారు, ఇది మంచి ప్రభుత్వం ఒక స్టేజ్ ఉంటుంది, స్మాల్ సింపుల్ స్టేజ్ ఉంటుంది. ఆ స్టేజ్లో సర్పంచ్, ఫార్మర్, కొంతమంది విమెన్ మెంబర్స్, అదర్ కమ్యూనిటీ మెంబర్స్ కూర్చుంటారు, సార్ డిస్కషన్ చేస్తారు. ఆ విలేజెస్కి ఏదో సమస్య ఉంటే ఇష్యూ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్. సో సార్తో పాటు ఫాలో అవుతున్నారు. సో ఇది ఒకటి కన్సిడర్ చేస్తున్నాం. సో దీనిలో భాగంగా మీకు ఇప్పటికి క్లారిటీ వచ్చింది ఏం జరుగుతుందండి. సో ఏదైనా ఒక ప్రోగ్రామ్కి 40 టాస్క్ ఉందా అడ్వాన్స్ సెక్యూరిటీ అయితే అందరి డిపార్ట్మెంట్స్లో చేయడం జరుగుతుంది. రేపు 12 తర్వాత మా తరఫు నుంచి మేము అడ్వాన్స్ సెక్యూరిటీ లైవ్ స్టార్ట్ చేస్తాము. సో ఎవరెవరు ఇన్ఛార్జెస్ అన్నారో ఆ ప్లేసెస్లో కనుక మీరు ఉన్నట్లయితే సో ఏదైనా సరే చేంజెస్ చేయాలన్నా, మోడిఫికేషన్స్ చేయాలన్నా రేపు మేము ఇంటిమేట్ చేస్తాము. ఈరోజు చూసిన వాటిలో మేము అబ్జర్వ్ చేసిన కొన్ని చేంజెస్. ఫస్ట్ ల్యాండింగ్ హెలిప్యాడ్ దగ్గర ఎలవన్ ఎడ్డుకి ఏవైతే సరే మీరు టెంట్స్ వేస్తున్నారో సో మేము ఫస్ట్ అబ్జర్వ్ చేస్తున్న ఆ టైంలో ఉంటే విండ్ స్పీడ్స్. సో మీరు టెంట్స్ వేసేటప్పుడు అవి కొంచెం స్ట్రాంగ్గా ఉంటే బాగుంటుంది. మొత్తం కూడా లోపల వేస్తున్నారు కాబట్టి లోపల రావడానికి ట్రై చేస్తున్నారు. సో కొంతమంది వాళ్ళకి డ్యూటీ ఉండి వస్తారు, కొంతమంది డ్యూటీ లేకపోయినా చూడడానికి వస్తున్నారు. దీని డిఫరెన్సెస్ కోసం సార్ ఏదైతే సరే లొకేషన్స్ ఫైనలైజ్ చేస్తారో అక్కడ అట్లీస్ట్ ఎవరైతే ఇన్ఛార్జెస్ ఉన్నారో దగ్గరికి ఇష్యూ ఐడి కార్డ్స్. ప్రతిసారి పాజిబిలిటీ లేకపోవచ్చు, 90% మీరు ఐడెంటిఫై చేస్తారు. ఒకవేళ ఆ టైంలో ఎవరైనా ఎమర్జెన్సీ ఉంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, రెస్కో వాళ్ళు ఎక్స్ట్రా స్టాఫ్ వచ్చారనుకోండి, వీళ్ళు లేదో బట్ మీరు కోఆర్డినేట్ చేసుకోండి. మీరు ఉన్న ప్రతి చోట కూడా లోకల్గా ఒక డిఎస్పీ, అడిషనల్ ఎస్పీ ఇన్ఛార్జెస్ ఉంటారు. వాళ్ళతో ఇంటిమేట్ చేసిన తర్వాత మాత్రమే మేము మానేస్తాం. దయచేసి ఎవరు తప్పుగా అనుకోవద్దండి. కొన్ని చోట్ల ఆపేయడం జరుగుతుంది. ఈవెన్ లాస్ట్ టైం కూడా 6 months బ్యాక్ మీటింగ్ చేసినప్పుడు బయట ఉంచేసారు సార్, వీళ్ళకి ఎటువంటి ఐడి బ్యారికేడింగ్ చేసినట్టు ఎవరైనా ప్రజలు విష్ చేయడానికి వచ్చినా వాళ్ళందరినీ కూడా బ్యారికేడింగ్ బయట పెట్టడానికి